వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 9 రోజుల పాటు కుల మతాలకు అతీతంగా పూజలు అందుకున్న వినాయకుడి నిమజ్జనం, త్యాగానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ ఒకే రోజు రావడంతో పండగ వాతావరణం నెలకొంది. కుల మతాలకు అతీతంగా బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి సాగనంపుతున్నారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. కర్నూలు జిల్లాలో అంగరంగ వైభవంగా వినాయక చవితి నిమజ్జనం ప్రారంభమైంది. 9వ రోజు కావడంతో గణేష్ నవరాత్రి నిర్వాహకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు గణపయ్యను గంగమ్మ ఒడికి సాగనంపేందుకు బారులు తీరారు. ముఖ్యంగా ఈ రోజు బక్రీద్ కూడా రావడంతో భిన్నత్వంలో ఏకత్వం అన్నదానికి అక్షర రూపం ఇచ్చే విధంగా అందరూ కలిసి పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో అల్లరి ముక్కలు ఎటువంటి విధ్వంసాలు సృష్టించకుండా పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారో డీఎస్పీని అడిగి తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ప్రధానంగా బందోబస్తుకు సంబంధించి? గత సంవత్సరము ఈ సంవత్సరము ఒకే రోజు వినాయక ఇమర్షన్ బక్రీద్ పండుగ రావడం జరిగింది. పోయిన సంవత్సరం ఏ విధమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామో ఈ సంవత్సరం ఇంకా జాగ్రత్తలు తీసుకొని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వయంగా జిల్లా ఎస్పీ గారు పర్యవేక్షిస్తున్నారు బందోబస్తు మొత్తం. అంతా ఎవ్రీథింగ్ పీస్ఫుల్, ఎక్కడ ఎలాంటి సమస్యలు లేవు. నిమజ్జనం స్టార్ట్ అయింది. అన్ని చోట్ల నుంచి విగ్రహాలు బయలుదేరాయి. ఇప్పుడు 11:30 టైం అయింది. సుమారు 1 గంట ప్రాంతంలో పాత బస్తీ నుంచి మొత్తం విగ్రహాలు న్యూ టౌన్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి. ప్రధానంగా ఎన్ని సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నారు? 120 సీసీ కెమెరాలను అరేంజ్ చేయడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఉంది. దాని ద్వారా మొత్తం గమనించడం జరుగుతూ ఉంది. మరోపక్క కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది నిమజ్జనంలో పాల్గొనడం? రాష్ట్రం కలిసినప్పుడు హైదరాబాద్ తర్వాత కర్నూలు ఘనంగా జరిగేది. ఇప్పుడు విడిపోయిన 13 జిల్లాలలో రాష్ట్రాలు అన్నిటికంటే ఘనంగా జరిగేది కర్నూలులోనే జరుగుతుంది. ఇక్కడ రంజాను, ఇది బక్రీదు, తర్వాత నిమజ్జనం వచ్చినా కూడా అందరూ ముస్లిమ్స్, హిందూస్ పాల్గొంటున్నది మీరందరూ చూశారు. మత సామరస్యానికి కర్నూలు ప్రతీకగా నిలబడుతుంది. ముస్లిమ్స్ వినాయక నిమజ్జనం పాల్గొంటున్నారు, బక్రీద్లో హిందువులు పాల్గొంటున్నారు, కలిసిమెలిసి చేసుకుంటున్నారు. చాలా బాగా జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కర్నూలు ఎలా అనిపిస్తోంది? ముఖ్యంగా బక్రీద్ కూడా 2వ సంవత్సరం కూడా కలిసి వచ్చింది. హిందూ ముస్లిం సోదరులు ఎలా జరుపుకుంటున్నారు? ఇంత సామరస్యం, ఇంత మత సామరస్యం ఉండేటువంటి కర్నూలులో నేను ఎమ్మెల్యే కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎక్కడ కూడా దేశంలో ఇంత మత సామరస్యం ఎక్కడ ఉండదు. కలిసిమెలిసి ఉన్నారు. 2 సార్లు బక్రీదు, వినాయక నిమజ్జనం కలిసి వచ్చినప్పుడు అందరితో పాల్గొనడం చాలా అదృష్టంగా ఉంది. ఉదయం నేను ఈద్గాకు పోయి నమాజ్ చేసి వచ్చినాము, ఇప్పుడు ఇక్కడ పాల్గొంటున్నాము. అందరు కలిసిమెలిసి చేస్తున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రము ఎస్వి మోహన్ రెడ్డి కూడా గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారి పెద్ద ఎత్తున బక్రీదు ఇలాగే వినాయక చవితి 2 కలిసి వచ్చినా కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ మహిళలు, అమ్మాయిలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ గణేష్ నిమజ్జనంలో సందడి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అందరూ కూడా ఉత్సాహవంతంగా ఎటువంటి ఇది లేకుండా చేస్తున్న పరిస్థితి కూడా తెలుస్తోంది. ఎలా అనిపిస్తోంది మీకు ఇక్కడ? చాలా ఉంది. మాకు ఎప్పుడు కూడా ఇంత సంతోషంగా జరుగుతుంది కాబట్టి మాకు ఎప్పుడు కూడా గొడవ రాలేదు. అంత ఐకమత్యంగా జరుగుతుంది. చాలా ఆనందం ఉంది మాకు. చెప్పమ్మా. సో హ్యాపీ. అది కాకుండా ఈ సంవత్సరం చాలా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు నిమజ్జనం. మేము చాలా సంతోషంగా అమ్మాయిల బంధం చాలా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము. డాన్స్ చేయడానికి సాంగ్స్ ముందుకెళ్ళిపోయాయి. ఇంకా డాన్స్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా ఉన్నారు. మొత్తానికి మాత్రం అందరూ కూడా వివేకానంద యువజన సంఘం వారి కుమ్మరియేరులో ఘనంగా నడిపిన ప్రథమ వినాయకుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు సారు, టీజీ భరత్ సార్ గారు అందరూ మాకు సహకరించి మా వినాయకుడిని మొత్తానికి మాత్రము అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం మాత్రము ప్రారంభమైపోయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తొలి వినాయక నిమజ్జనం జరగబోతోంది. గతంలో కంటే ఈసారి కూడా ఘనంగా జరుగుతుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. గణేష్ నిమజ్జనాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు.